చైనాలో మరో భయంకర వైరస్ విజృంభిస్తోంది. చైనాలోని హాస్పిటల్స్ అన్నీ కూడా కిక్కిరిసిపోతూ ఉన్నాయి. ప్రధానంగా బీజింగ్లోని హాస్పిటల్స్ అన్నీ కూడా పేషెంట్స్తో కిక్కిరిస్తూ ఉన్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న పిక్చర్స్ ప్రకారం, ఫొటోస్, వీడియోస్ ప్రకారం మాస్కులు ధరించినటువంటి వాళ్ళు హాస్పిటల్స్కి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి. చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది చైనా ప్రభుత్వం. అయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏది కూడా చైనా అధికారికంగా బయటికి చెప్పడం లేదు. అసలు అక్కడ ఎలాంటి వైరస్ ఉంది, ఎట్లాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు, దానికి సంబంధించినటువంటి ఎక్స్ట్రీమ్ కేసెస్ ఏ విధంగా ఉన్నాయనే అధికారిక ఇన్ఫర్మేషన్ చైనా నుంచి బయటకు రావడం లేదు. కారణం ఏంటంటే చైనాలో ఫ్రీ మీడియా లేదు. అక్కడ కేవలం ప్రభుత్వ అధికారిక ఛానల్స్ మాత్రమే ఉంటాయి. వాళ్ళు చెప్పింది, అంటే ప్రభుత్వం చెప్పింది మాత్రమే ఛానల్స్ బయట క్యారీ చేస్తాయి. కోవిడ్ టైంలో కూడా ఇదే జరిగింది. అలా చేయడం వల్లనే కోవిడ్కి సంబంధించిన సమాచారం బయటికి ఎక్కడికి పొక్కలేదు. అది ప్రపంచవ్యాప్తంగా ఒక మహమ్మారిగా దాపురించి చాలా మందిని బలి తీసుకుంది. ఇక్కడ మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. చైనాలో విజృంభిస్తున్న వైరస్ భారత్ రావడానికి టైం పట్టొచ్చు, అసలు రాకపోవచ్చు. కానీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. దాన్నే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అసలు ఈ వైరస్ ఏంటి, దాని సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే అది మనకి రాకుండా ఉంటుందనేది తెలియజేయబోతున్నాను. ఈ వైరస్ పేరు HMPV, హ్యూమన్ మెటా న్యూమోనిక్ వైరస్. ఈ వైరస్ ప్రస్తుతం చైనాలో రకరకాల ఇబ్బందులు కలగజేస్తుంది. ప్రధానంగా శ్వాసకోశ ఇబ్బందులు కలగజేస్తూ ఎక్స్ట్రీమ్ కేసెస్ కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. దాంతో చైనా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. సో అక్కడ ఇది ఒక చాలా వేగంగా విస్తరిస్తోందని తెలుస్తోంది. సో WHO కూడా ఇప్పటి వరకు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఏమీ చేయలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ వార్త ప్రస్తుతం వ్యాపిస్తుంది. అందరూ కూడా జాగ్రత్తలు పడుతూ ఉన్నారు. సో HMPV ఎట్లాంటి ఇబ్బందులు కలిగిస్తుంది? శ్వాసకోశ ఇబ్బందులు, ఇందాక చెప్పుకున్నట్టుగా దగ్గు, తుమ్ములు, అలాగే నోస్ బ్లాక్ అయిపోవడం, అంటే ముక్కు దిబ్బడ, రన్నింగ్ నోస్, ముక్కు నుంచి నీరు కారుతూ ఉండడం కావచ్చు, దగ్గు, ఫీవర్, కొన్ని కేసెస్లో దురద రావడం, అంటే ర్యాషెస్ రావడం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇలాంటి సిమ్టమ్స్ సాధారణ ఫ్లూకి కూడా ఉంటాయి. సో అది HMPV వైరస్ అనుకోవడానికి లేదు. అయితే దీనికి ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి వైరస్ ఈ యాంటీవైరస్ ట్రీట్మెంట్ ఏమీ లేదు. ఈ HMPV వైరస్కి సిమ్టమేటిక్ ట్రీట్మెంట్, అంటే జ్వరం వచ్చినప్పుడు దానికి సంబంధించిన టాబ్లెట్ వేసుకోవడం, జలుబు వచ్చినప్పుడు దానికి సంబంధించిన టాబ్లెట్ వేసుకోవడం, ఒళ్ళు నొప్పులు వస్తే దానికి సంబంధించి ఎలా అయితే కరోనా వైరస్ని ట్రీట్ చేసామో స్టార్టింగ్లో, అలాగే దీన్ని కూడా ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది బేసిక్గా మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో దీని నుంచి మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సేమ్ కోవిడ్కి తీసుకున్నటువంటి జాగ్రత్తలే దీనికి తీసుకోవాలి. మాస్క్ ధరించడం, తరచుగా చేతులు కడుక్కోవడం. ఇది తుమ్ములు, దగ్గుల నుంచి వ్యాపిస్తుంది కాబట్టి సో మాస్క్ ధరించి బయట ప్లేసెస్లో తిరగడం అనేది ఇప్పుడు చలికాలంలో ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందని తెలుస్తుంది HMPV వైరస్. సో ఈ సమయంలో మాస్కులు ధరించి బయటకు వెళ్ళడం మంచిది. అలాగే సర్ఫేసెస్, అంటే పైన దేన్ని కూడా ముట్టుకోకుండా జాగ్రత్తలు వహించడం, ముట్టుకున్నా కూడా చేతులు కడుక్కోవడం, శానిటైజ్ చేసుకోవడం. కోవిడ్కి ఎట్లాంటి జాగ్రత్తలు పాటించామో దీనికి ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే జస్ట్ ఇన్ కేసు ఒకవేళ ఆ వైరస్ కనుక మనకి వస్తే ఇక్కడికి స్ప్రెడ్ అవ్వకుండా ఉండే ముందస్తు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం ఏది. ఇక్కడ మనం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆదుర్ద చెందాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బట్ జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక కోవిడ్ని చూసాం, దాని 2-3 వేవ్లు చూసాం, దాని ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయో చూసాం. మళ్ళీ దాన్ని మనం భరించే పరిస్థితుల్లో దేశం కానీ ప్రపంచం కానీ లేదు. కాబట్టి ముందస్తుగా జాగ్రత్త, అసలు కోవిడ్ రావడానికి ముందస్తు జాగ్రత్తలు రాకపోవడమే కారణం. దాంతో చైనా సరైన ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి క్యారీ చేయకపోవడం, అసలు కోవిడ్ ఎలా వచ్చింది, దాని సిమ్టమ్స్ ఏ విధంగా, ఈ విధంగానే ఇప్పుడు ఏదైతే HMPV వైరస్ గురించిన సమాచారం నొక్కి పెట్టి ఉంచిందో, ఒక సాధారణ ఫ్లూ అనే ఒక బిల్డప్ ఏదైతే చైనా ఇస్తోందో దానివల్లే అప్పుడు కోవిడ్ వ్యాపించింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి చర్య చైనా చేస్తోంది. కానీ మనకి ఆల్రెడీ ఒక అనుభవం ఉంది కాబట్టి చైనా నుంచి ఇప్పుడు మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా కనబడుతోంది. సో బీ కేర్ఫుల్.